వస్తాను. అది దిగొద్దా? ఎక్కడ మహేష్? ఎక్కడ లేదు, మళ్ళీ బయటకు వచ్చి నీళ్ళు. పనులు, ఉపాధి పనులు ఉంటే వెళ్తారు, లేదంటే ఇంట్లోనే ఉంటారు. ఈవినింగ్ వర్షం రాకపోతే ఈ ప్లేస్ చూడటానికి ఇంకా చాలా మంచిగా కనిపిస్తుంది. ముందు కొండ, ఈ ఇంటి ముందే కొండ ఉంది. ఈ అటవీ ప్రాంతం ఏదైతే ఉందో, ఈ అటవీ ప్రాంతంలో ఉన్న చెట్లన్నిటిని కూడా వీళ్ళు తీసివేసి వాళ్ళకి కావాల్సిన పంటని వాళ్ళు వేసుకుంటారు. ఇంకొక ఇంటి దగ్గరకు అయితే వచ్చాము. మీ పేరేం పేరు? ఏ రెడ్డి? భూపతి రెడ్డి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం మారడమిల్లి నుండి గుడ్సే హిల్ స్టేషన్ కి వెళ్లే రూట్ లో ఉన్నాము. అకుమావడి కోటకి 7 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉక్కులూరు అనే గ్రామం ఉంటుంది. ఈ గ్రామంలో కూడా చాలా మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి. ఈ గ్రామంలో ఉంటున్న వారి జీవన విధానం మరియు ఇక్కడ ఉన్న లొకేషన్స్ అన్నిటిని కూడా మీరు ఈ వీడియోలో అయితే చూడవచ్చు. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని చూడండి. వీడియో చూడటానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అదేవిధంగా వీడియోని చూస్తున్న వారు మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయడం మర్చిపోకండి. ప్రజెంట్ మనం మారడమిల్లి దగ్గర నుండి గుడ్సే హిల్ స్టేషన్కి వెళ్ళే రూట్లో ఉన్నాము. లోపలికి వెళ్ళి కూడా విలేజ్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. గిరిజన గ్రామాలలో పోడు వ్యవసాయం అంటే చూస్తారు కదండి, ఈ విధంగా చేస్తారు. కొండని చదును చేయటం అంటారు. బాబాయ్ గారు ఒక్కలే ఉండి అక్కడైతే పని చేసుకుంటున్నారు. సో లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. గ్రామం లోపలికి అయితే వెళ్తున్నాం. 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ గ్రామం ఉందంట. గ్రామంలో నివసిస్తున్న ప్రజలు వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉందో ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని చూడండి. ఇక్కడ హిల్ చూడండి, చాలా బాగుంది హిల్. చూడండి లొకేషన్స్ ఎట్లా కనిపిస్తున్నాయో, చాలా మంచిగా కనిపిస్తున్నాయి. ఇంకా మనం కార్లో ఉండి వీడియో తీస్తున్నాం. కిందికి దిగుతా మాత్రం ఇంకా మంచి లొకేషన్స్ అయితే మనకు కనిపిస్తాయి. దిగుదామంటే చాలా బురద ఉంది. దాదాపు ఇప్పుడు ఒక 2 కిలోమీటర్లు వచ్చినా ఇంకా ఊరైతే రాలేదు. ఇందాక అక్కడ కనిపించిన బాబాయ్ అయితే కిలోమీటర్ అనే చెప్పిండు, కానీ మనకి 2 కిలోమీటర్స్ అయితే వచ్చేసాము. లానిచ్చాయి. ఇక్కడ చూడండి, ఆ ఊరికి వెళ్ళాలి అంటే, మనకి గ్రామానికి వెళ్ళాలంటే ఇక్కడైతే చిన్న వాగుంది. ఈ వాగుంది దాటాలా అన్న. రానిచ్చేసి కొంచెం లెఫ్ట్ తీసుకో, వచ్చేసి రానిచ్చే లంచ్ పోనీ. ఓకే, హిల్ మీద నుంచి వచ్చే ఫాగ్ అయితే చాలా అంటే చాలా అడ్వెంచర్గా కనిపిస్తుంది. మనం కారు ఈ రూట్లో తీసుకొస్తున్నాం. చాలా బురద ఉంది మొత్తం కూడా కనిపించింది. అక్కడ ఇండ్లు అయితే ఉన్నాయి, చూద్దాం ముందుకు వెళ్ళి కూడా. అన్న జాగ్రత్త రా, చాలా బురద ఉంది ఇక్కడ. రైట్ సైడ్కే ఉండు. ఊరి పేరు అయితే ఉక్కులూరు అనే ఊరు అంటున్నారు. ఇక్కడ ఇంటి లోపలికి వెళ్ళి కూడా చూద్దాం ఒకసారి ఏ విధంగా ఉందనేది. చూడండి, ఇక్కడ వర్షాకాల టైంలో వీళ్ళ యొక్క జీవన విధానం చూసారు కదండి ఏ విధంగా ఉందో. ఈ ఇంటి బ్యాక్ సైడ్ కూడా హిల్ ఉంది. ఇక్కడ జీవన విధానం చూడవచ్చు. ఏం పేరమ్మా? మీ పేరు ఏం పేరు? చంద్రిక. ఇక్కడ ఇదే ఊరా అమ్మ మీది? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా? చాలా సంవత్సరాలు అవుతుందా అమ్మ? ఏం పని చేస్తారు? వ్యవసాయం చేస్తారా అమ్మ? ఎక్కువ వ్యవసాయం. ఇంకొంచెం ముందుకు వెళ్దాం, ఎవరైనా ఉంటారేమో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చర్చ్ ఉంది ఊర్లో. చర్చిని చూడండి, చాలా చిన్న ఊర్లో చర్చి మంచిగా ఉంది. ఇక్కడ ప్రభుత్వ పాఠశాల కూడా ఉంది పక్కనే. పాఠశాల అంటే మూసేశారు కావచ్చు, పిల్లలు ఎవరు లేకపోయేసరికి మూసేసి ఉంటారు. పక్కనే హిల్, ఇటు పక్కన ఒక హిల్లు, ఇటు పక్కన ఒక హిల్లు, ఆ ఫ్రంట్ సైడ్లో ఒక హిల్లు. మొత్తం 3 గుట్టల మధ్యలో ట్రయాంగిల్లో ఉన్నాయి గుట్టలన్నీ కూడా. ఈ ట్రయాంగిల్లో ఉన్న గుట్టల మధ్యలో ఈ గ్రామం అయితే ఉంది. అక్కడ నుంచి మొత్తం అయితే మట్టి రోడ్డు ఉంది. ఇక్కడ కొంచెం ముందుకు రాగానే సిమెంట్ రోడ్డు అయితే వేశారు ఈ ఊర్లో. ఈ ఇల్లు చూడండి, చిన్న ఇల్లు, ఇప్పుడే కట్టుకుంటున్నట్టున్నారు షాప్ లాగా. బాగుంది ఈ ఊరు. విలేజ్ అంతా కూడా మొత్తం పనులు చేసుకుంటున్నారు చాలామంది. ఈ ఉక్కులూరు అనే గ్రామంలో మధ్యాహ్న సమయం కావటంతో ఊర్లో వాళ్ళంతా కూడా వ్యవసాయ పనికి అయితే వెళ్ళారు. వర్షాకాలం కదా, ఇండ్లలో అయితే ఎవరు ఉండరు. ఈవినింగ్ 6 వరకు అయితే మొత్తం పొలం పనులలో, గుట్ట పనులలో వీళ్ళు బిజీగా ఉంటారంట. ఎవరైనా ఒక్కరున్నా కూడా మాట్లాడదామంటే ఈ ఊర్లో అయితే మనకు ఎవరు కనిపిస్తలేరు. ప్రయత్నం చేద్దాం, ఎవరైనా ఉంటే ఊరు గ్రామస్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాము. వీడియోని చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియోలో చూడవచ్చు ఇండ్లు మీకు ఏ విధంగా కనిపిస్తున్నాయో. ఈ పైన మొత్తం కూడా హిల్లే, చాలా దగ్గరగా ఉంది హిల్లు. మేబీ ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లోనే హిల్ ఉంటుంది.
ఈ ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడదామని ఎవరు ఊడలేరు, అంత పొలం పనులకైతే వెళ్ళారంట. చూడండి రూట్లు ఎట్లున్నాయి, గ్రామంలో మొత్తం బురద. వర్షాకాలం వీళ్ళ యొక్క జీవన విధానం చూడొచ్చు. వాటర్ ఉన్నట్టున్నాయి, సౌండ్ వినిపిస్తుంది. ఏమైనా ఉందా అక్కడ అన్నీ వాటర్? చిన్నపాటి వాటర్. అర్థం కాలే, ఊట దగ్గర నుంచి వస్తాం. దిగొద్దా? అదే అదే. ఎక్కడ మహేష్? ఎక్కడ లేదు, మళ్ళీ బయటకు వచ్చి నీళ్ళు. ఇక్కడ నుంచి వాటర్ అంటే బయటకు వస్తున్నాయి. బయటకు వచ్చే వాటర్ అన్నీ కూడా ఇటు కిందికి వెళ్ళిపోతున్నాయి. చూడండి మా వాళ్ళంతా కూడా ఎక్కిండ్రు. చిన్న కాలువ ఉండేసరికి పెద్ద పెద్ద దాంట్లలో దిగుదామంటేనే భయం. ఈ చిన్న వాటిలలోనే మేము దిగుతున్నాం. అసలు నోట్లో బస్కో. మంచిగా ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి, చల్లగా ఉన్నాయా? వాటర్ బాగా కూల్ ఉన్నాయి. వాటర్ అయితే నీళ్ళు తాగటం వల్ల ఇక్కడ గ్రామస్తులు అయితే చాలా అంటే చాలా హెల్తీగా ఉంటారు. గుట్టల మీద నుంచి, అటవీ ప్రాంతంలో నుంచి అనేక రకాల చెట్టు వేర్లను తాగుతూ వస్తున్న ఈ నీళ్ళు అయితే చాలా కూల్ అండ్ స్వీట్, టేస్టీగా ఉన్నాయంట. చాలా అంటే చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు ఇలాంటి వాటర్ మనం తాగితే మాత్రం. చూసి ఎవరు లేరా? ముగ్గురే ఉన్నారు. ముగ్గురు పిల్లలే ఉన్నారా? పిల్లలే, ముగ్గురు పిల్లలు, చిన్న పిల్లలు. మళ్ళీ పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారా పాప? డైరీ వాళ్ళకి అలవాటు కదా, తల్లిదండ్రులు పనులకు పోయినా పిల్లలకు అలవాటు ఒంటరిగా ఉండటం. ముందుకైతే వెళ్దాం. ఇంకా ముందైతే ఊరుంది. ఊర్లోకి వెళ్ళి కూడా ఎవరైనా ఉంటే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చిన్నపిల్లలు చూడండి, తల్లిదండ్రులు పనులలోకి వెళ్తే పిల్లలు అయితే ఒంటరిగానే ఆడుకుంటున్నారు ఇంటి బయట. ఇంకొక ఇంటి దగ్గరకు అయితే వచ్చాము. లోపలికి వెళ్ళి కూడా వీరి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉందో ఈ వీడియోలో అయితే మనం చూద్దాము. నా ఏం పేరు అన్న? ఏ రెడ్డి? భూపతి రెడ్డి. పుట్టి పెరిగింది అంటే ఇదే గ్రామమా? ఇల్లు మీదేనా? మర్దల వాళ్ళదా? ఇక్కడ ఉంది. తర్వాత ఇంకొక చిన్న ఇల్లు ఉంది ఇక్కడ, వంటశాల అంటారు కదా. వీళ్ళకి గ్రామాలలో అయితే ఇండ్లు అయితే ఈ విధంగా ఉంటాయి. వీళ్ళు అంటే కుకింగ్ సెక్షన్ అంటే వంటశాల అంటారు. ఈ కుకింగ్ సెక్షన్ ఏదైతే ఉందో సపరేట్గా వీళ్ళు కట్టుకుంటారు. లోపల కూడా చూడండి, ఇదంతా వంట సెక్షన్ అనమాట వీళ్ళకి. ఈ వంట సెక్షన్ అయితే ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటారు, చాలా చిన్నగా. ఏదో వండుతున్నారు అన్న చూడు. ఈ ఇంటి బ్యాక్ సైడ్కి అయితే వచ్చాం. మొత్తం కొండే కనిపిస్తుంది, ఎక్కడ మొత్తం కొండనే కనిపిస్తుంది. ఏం వండుతాను అన్న? అరే ఎవరికి ఇంత పెద్దది పెట్టారు? స్లాబ్ వేసే వాళ్ళకి. ఏంది ఇల్లు కడుతున్నారా అక్కడ? ఓకే, స్లాబ్ వేసే వాళ్ళ కోసం కడుతున్నారా, వండుతున్నారా? రైట్ రైట్. చూడండి మంచిగా వండుతున్నారు. గ్రామాలలో కూడా మనకులాగానే. ఎవరిదాన్ని ఇల్లు కట్టేది? మీదేనా? ఓకే ఓకే. అన్న వాళ్ళు అయితే ఇల్లు కడుతున్నారంట. ఇంటికి స్లాబ్ ఈరోజు వేస్తున్నారు. స్లాబ్ వేసే వాళ్ళ కోసం భోజనాలు అయితే సిద్ధం చేస్తున్నారు. అక్కడ ఆ కొండ దగ్గర కనిపిస్తుంది కదా, అక్కడ జూమ్ చేస్తాను చూడండి. అక్కడ ఆ కొండ దగ్గర అది స్లాబ్ వేయడానికి ఈరోజు అయితే స్లాబ్ వేస్తారంట. ఆ స్లాబ్ వేసే ఎంప్లాయీ కోసం అయితే అన్న వాళ్ళు అయితే ప్రిపరేషన్ చేస్తున్నారు. అన్న వర్షాలు ఎక్కువ వస్తాయి అన్న? ఈ సంవత్సరం తక్కువగానే ఉన్నాయి వర్షాలు. ఎప్పుడన్నా వరద వచ్చి ఊరు మునిగిపోయిందా అన్న? ఎప్పుడన్నా ఇంత పెద్ద వర్షం వచ్చినా మునగదు? అవునన్న, చుట్టూ కొండలు ఉండటం వలన మునగదు. హాయ్, ఎవరంతా మీరంతా? ఏం పేరు? నీ పేరు? పల్లాల రాజిరెడ్డా? నీ పేరమ్మా? నీ పేరు నాన్న? పల్లాల అర్జున్ కుమార్ రెడ్డి. సందీప్. సందీప్ మాట్లాడతాడు. మంచిగా ఉన్నాయి పేర్లు. పల్లాల ఏం పేరు నాన్న నీ పేరు? అంజలి కుమారి. చలికాలంలో చలి ఎక్కువనే ఉంటుంది కదా? ఎన్ని ఇళ్ళు ఉంటాయి అన్న ఈ గ్రామంలో? 30 ఇండ్లు ఉంటాయి అన్న. పంచాయతీ ఏ పంచాయతీ కిందకి వస్తుంది? చెట్లవాడ పంచాయతీ. మారేడుమిల్లి ఎన్ని కిలోమీటర్లు ఇక్కడ నుండి? 21 కిలోమీటర్స్ వస్తాయి మారేడుమిల్లి ఇక్కడ నుంచి. ఇందాక కనిపించిన అన్న వాళ్ళు అయితే ఆ ఇల్లు అయితే కడుతున్నారంట. చూడవచ్చు. ఈ ఊరు మారేడుమిల్లికి 21 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉక్కులూరు అనే గ్రామం ఉంటుంది. ఈ ఊర్లో ఎక్కువగా కొండపోడు వ్యవసాయం, గుడిసె హిల్ స్టేషన్కి వెళ్ళటానికి ఇలాంటి బొలారోలు పెట్టుకొని డ్రైవింగ్ పని అనేది కూడా ఎక్కువ చేస్తారంట. చూడవచ్చు. ఊరు చుట్టూ కూడా కొండలే ఉన్నాయి. ఈ ప్రాంతానికి కూల్ ఎయిర్ అయితే వస్తుంది. ఈ కొండ ప్రాంతానికి రాగానే చల్లగాలి అయితే ఫేస్కి తగులుతుంది. చాలా కూల్గా ఉంది ఈ ప్లేస్లో. ఇప్పటిదాకా నడిచి చెమటలతో ఉండటం వల్ల ఒక్కసారి కూల్ ఎయిర్ రావడంతో చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది.
చూడండి ఈ ప్రాంతం అంతా ఎట్లుందో ఈ విలేజ్. ఎక్కువగా గిరిజన గ్రామాలలో ఉన్న గ్రామస్తులు అయితే వాలీబాల్ ఆడటానికి ప్రిపరేషన్ చేస్తారు. చూడండి ఇంట్లో కూడా ఎవరు లేరు, మధ్యాహ్న సమయం కావడంతో జనాలందరూ కూడా పండ్లల్లోకి అయితే వెళ్ళారు. ఈవినింగ్ అయితే ఊరు మొత్తం నిండిపోయి కళకళ ఆడుతుంది మంచిగా. ప్రతిరోజు మాకు ఒక పండగ వాతావరణంలో ఉంటుందని చెప్తున్నారు. ఈ ఇండ్లు కూడా చూడండి ఏ విధంగా ఉంది. ఈ మారుమూల ప్రాంతంలో కూడా చూడండి ఫోన్ సిగ్నల్స్ వచ్చే విధంగా టవర్లను కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ. ఇవి చూస్తే హట్స్ లాగానే ఉన్నాయి రెండు. బిఎస్ఎన్ఎల్ అన్నది బిఎస్ఎన్ఎల్ టవర్. కొండ ప్రాంతాలలో సిగ్నల్ కావాలంటే బిఎస్ఎన్ఎల్ సిమ్మే బెటర్. చూడండి టవర్, బిఎస్ఎన్ఎల్ టవర్. ఇది ఈ ఊరు లాస్ట్కి అయితే మనం వచ్చేసాము. ఇది మొత్తం డెడ్ ఎండ్ ఇక్కడ ఈ గ్రామానికి. ఈ గ్రామంలో ఉన్న డెడ్ ఎండ్ అయితే ఇదే. లాస్ట్కి వచ్చాము చూడండి ఈ ప్లేస్ ఏ విధంగా ఉందో. ఈ ఇంటికి కూడా వెళ్ళి చూసొద్దాం లోపల జీవనం ఏ విధంగా ఉందనేది. ఇల్లు చూడండి ఎంత చక్కగా ఉందో, నీట్గా ముద్దుగా చూడటానికి చాలా బాగుంది ప్లేస్. ఈవినింగ్ వర్షం రాకపోతే ఈ ప్లేస్ చూడటానికి ఇంకా చాలా మంచిగా కనిపిస్తుంది. ఈ ఇంటి ముందే కొండ ఉంది, బాగుంది ప్లేస్ అయితే. అమ్మ ఏం పేరమ్మా? శీతల రామరెడ్డి. మీ పేరమ్మా? జోగమ్మ. అవునా, ఈ ఇల్లేనమ్మా మీ? ఆ ఇల్లు ఎవరిది? ఇది మీదేనా? ఇంట్లో ఉండటానికి. ఇదేమో ఉండటానికి, ఇదేమో వంటపాక. ఏం పని చేస్తారమ్మా మీరు? ఉపాధి పనికి. అవును, కొండపోడు పనికి వెళ్తారా? అవి గవర్నమెంట్ కట్టించిన ఇండ్లేనా మీకు అక్కడ? గవర్నమెంట్ ఇచ్చినేనా? అవునా అమ్మ. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా ఈ ఊర్లో? పుట్టిన ఊరు ఇదేనా? ఆయన మీ హస్బెండా? ఏమైంది, ఆరోగ్యం బాగాలేదా? అవునా. ఇంటి దగ్గర నుంచి ముందు తిప్పితే కొండ. ఈ చలికాలంలో అయితే ఈ ప్లేస్కి వస్తే మాత్రం అరకు, లంబసింగి, కేరళలో ఉన్నట్టయితే మనకు అనిపిస్తుంది. ఇక్కడ దగ్గరగా ఉంది, చాలా ఒక 50-70 మీటర్స్ డిస్టెన్స్లోనే ఇక్కడైతే కొండ కనిపిస్తుంది. అవునా, చలి ఉంటుంది, మంచు ఉంటుంది కదా అన్న. కొండ ముందే ఉంది. ఇక్కడ ఏ ఊర్లో ఉంటారు? ఏం చేస్తారమ్మా? పనులు, ఉపాధి పనులు ఉంటే వెళ్తారు, లేదంటే ఇంట్లోనే ఉంటారు. అవునమ్మా. ఓకే. పేడ తోటలు కింద మీదంతా? ఓకే. మంచి గట్టిగా ఉంది కదా అమ్మ, చాలా గట్టిగా ఉంది. ఈ మొద్దులన్నీ అడవి నుంచి తీసుకొచ్చినాయి. ఏం మొద్దులు అంటారు వీటిని? అంటే మన పేరు ఉంది ఈ మొద్దుకి ఏమన్నా? చెట్టు పేరా? తల్లేడి చెట్టు, తంగడి చెట్టు. చూసిందా అండి తంగడి చెట్టు మొద్దు. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా ఇది పెట్టి? 3 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది ఇట్లా ఈ మొద్దు? 6 సంవత్సరాల వరకు ఉంటుందా? ఎన్ని సంవత్సరాల కింద కట్టారు ఇల్లు మరి? సంవత్సరం అవుతుంది అంతేనా? వెనక ఒక కొండ, ముందు ఒక కొండ, ఎటు చూసినా కూడా కొండలు. ఈ ఇంటి బ్యాక్ సైడ్కి రాగానే చూడండి అసలు ఎంత న్యాచురల్గా కనిపిస్తుందో. చాలా అంటే చాలా అడ్వెంచరిక్గా, గ్రీనరీగా కనిపిస్తుంది. బాగుంది ఈ ఇల్లు మొత్తం కూడా. ఇంటి ముందు కొండ అయితే వీళ్ళ ఇంటికి ఇంకా అందాన్ని అయితే తీసుకొచ్చింది. చాలా బాగుంది ఇల్లు కూడా. చాలా మంచి వ్యూ పాయింట్. అంటే వీళ్ళకి రోజు చూస్తారు కాబట్టి అలవాటు. మనం కొత్తగా చూస్తూ ఉంటే మాత్రం మనకి మంచిగా అనిపిస్తుంది. వీళ్ళ ఇల్లు కూడా బాగుంది మంచిగా. చూడండి సాయంత్రం పూట మంచి ఇక్కడ చైర్లు వేసుకొని మంచిగా కొండను చూసుకుంటూ వీళ్ళైతే పిల్లలు కూడా మంచిగా ఆడుకోవచ్చు. ఇది చూడండి ఇక్కడ కుర్చీలు వేసుకుంటే మంచిగా కొండ అయితే కనిపిస్తుంది. చలికాల టైంలో వీలైతే ఈ గ్రామానికి వచ్చి ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి ఆ టైంలో ఏ విధంగా ఉంటుందనేది వీడియో షూట్ చేయించే ప్రయత్నం అయితే మేము చేస్తాం. మీలో ఎవరికి ఈ ఊరు, ఈ ఇల్లు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. బొంత పురుగు అనుకుంటా, చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ బొంత పురుగు. గ్రామాలలోకి వస్తే కొంచెం జాగ్రత్తగా రావాలి. మస్తు పెద్దగా ఉంది అది బొంత పురుగు. ఇండ్లల్లో నల్లగా ఉండి కొంచెం చిన్నగా ఉంటుంది బొంత పురుగులు అని అంటాం. గిరిజన గ్రామాలలో ఈ పురుగును ఏమంటారో మీలో ఎవరికైనా తెలిసింటే కామెంట్ రూపంలో మాకు కూడా చేయండి. మీలో ఎవరికైనా ఈ ఉక్కులూరు అనే గ్రామం నచ్చుంటే మాత్రం వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేయండి. మేము చేసే ప్రతి వీడియోను కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా చూడవచ్చు.